లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. తేమ ఎక్కువగా ఉందనే కారణంతో అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కనీసం గన్ని సంచులు కూడా అందించడం లేదని వాపోతున్నారు. వర్షాకాలం సమీపిస్తూ ఉండడంతో ధాన్యం తడిసిపోతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికి 45 రోజులు అవుతుంది, 50 రోజులు అవుతుంది, 2 నెలల 10 రోజులు అవుతుంది. వరకు వచ్చి ఎక్కడెక్కడ ఉండిపోయినాయి. మరి ఇది వరకు లారీలు లేవు, అవి సంచులు లేవు, మనుషులు లేరు, పెట్టేటోళ్ళు లేరు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. వర్షాలు పడే టైం వచ్చింది. ఈ రోజు రేపు అయితే రోహిణి వస్తుంది, 22 తారీఖు రేపు రోహిణి. రేపటి సొంత కాలం మూడే టైం ఉన్నది. మరి ఇంతవరకు అయితే వర్షాలు ఆగినాయి. ఇది వరకు కాంట పెట్టే దిక్కు లేదు, ఎక్కడనే ఆగిపోతాను. ఇంతవరకు అయినా మమ్మల్ని ఇంత గోదపుచ్చుకుంటాను. మరి ఏం చేసుడు, బంద్ చేసుడా, మరి ఇవన్నీ తీసుకుపోయి ఏడబోసుడు, ఏం చేసుడు? మరి మా పరిస్థితి ఏంది? ఎక్కడైనా ఇదే గోసపుచ్చుకుంటాను. ఎందుకు ఇది చూసుకొని ఇప్పుడు తొందరగా లారీలు దోరించి కొద్దిగా కాంట పెట్టి